సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టూ క్యాప్చర్ నుంచి అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలనేది నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ టూ క్యాప్చర్ అనేది క్యాప్చర్ వర్క్ చేయడం ద్వారా అమౌంట్ సంపాదించుకోవచ్చు. దాని గురించి ఫుల్ డీటెయిల్గా వెళ్తే ఓన్లీ క్యాప్చర్ వర్క్ చేయడం ద్వారా మాత్రమే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ క్యాప్చర్ వర్క్ చేయడానికి చాలా పేషెన్స్ అనేది అవసరం. ఎందుకనేది ముందుగా తెలుసుకుందాం. మీరు ఈ క్యాప్చర్ వర్క్ చేయాలి అనుకుంటే దానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అలాంటివి అవసరం లేదనమాట. ఒకసారి మీ పీసీలో కానీ మొబైల్లో కానీ క్రోమ్ అనేది ఓపెన్ చేసి టూ క్యాప్చా అనేది ఇక్కడ నుంచి చూసారా, ఈ టూ క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ద్వారా సైన్అప్ కావాలని అడుగుతుంది. మీరు ఈమెయిల్ ద్వారా సైన్అప్ ఇచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ టూ క్యాప్చా అనేది మనం వర్క్ చేసిన తర్వాత అమౌంట్ అనేది డాలర్స్ రూపంలో వస్తుంది. మనకు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఈ డాష్బోర్డ్లో ఈ ఫినాన్సెస్ మనం ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్ చేసామనేది ఇక్కడ అనేది కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పటివరకు అయితే ఏం ఎర్న్ చేయలేదు, ఓన్లీ $0.1 మాత్రమే ఎర్న్ చేశాను, ఒక 5 minutes అట్లా అంతే. ఎలాగంటే ఇక్కడ డాష్బోర్డ్ ఉంది చూసారా, ఇక్కడ వచ్చేసి ఫినాన్సెస్, స్టాటిస్టిక్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అవసరం లేదు. మనకు మెయిన్గా కావాల్సింది స్టార్ట్ వర్క్ అని కొట్టేసాక తర్వాత ఇది క్యాన్సిల్ కొట్టండి. మనం వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ వర్క్ అని ఓకే చేస్తే వర్క్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నేను ఒక 2-3 చేసి చూపిస్తాను, చూడండి. స్టార్ట్ వర్క్ చూసారా, మనం టైప్ చేద్దాం. ఓకే బయ్యా ఎంటర్. చూసారా, ఇక్కడ మనం ఎంటర్ చేసిన క్యాప్చా ఎంటర్డ్ 1 అనేది ఇక్కడ రీడ్ అవుతుంది. ఇక్కడ మనకు ఇది ఒక క్యాప్చా ఎంటర్ చేసినందుకు $0.1 అనేది ఎర్న్ చేసాం అనమాట. ఇక్కడ మనం కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది మన రోబోటా కాదా అని. ఐఎమ్ నాట్ రోబోట్ అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత హోల్డ్ అండ్ డ్రాగ్ ద ఇమేజ్ టు ఫైండ్ ఇట్స్ కరెక్ట్ పొజిషన్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇమేజ్ ఎక్కడ సెట్ అవుతుంది అనేది కనుక్కొని ఇలా ఓకే ఇచ్చేసి, ఇక్కడ కాదు ఇక్కడ అనుకుంటున్నాను, చెక్ చేసి ఇది రాంగ్ చూపిస్తుంది. అలాగైతే మనం రాంగ్ పెట్టాం అనమాట. ఇక్కడ పెట్టి చూద్దాం, ఇది కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ పిక్చర్లకు పంపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకసారి అడుగుతుంది. క్లిక్ చేసి డ్రాగ్ చేయండి చాలు, ఇక్కడ ఇచ్చేద్దాం. దట్స్ రాంగ్. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. ఇలా వచ్చాయి చూసారా. ఇప్పుడు మనం ఈ క్యాప్చా ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ ఆర్డర్ ద్వారా దీన్ని అన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది ఓకే, సెకండ్ ఇది, థర్డ్ ఇది, ఫోర్త్ ఇది చేసిన తర్వాత ఎంటర్ కొట్టేయాలి.
చూసారా 3 క్యాప్చా ఎంటర్ చేశాను. నెక్స్ట్ పిక్చర్ అనమాట. దీంట్లో మనకు ఇదేదో తెలియదు అనుకునేటప్పుడు కెనాట్ సాల్వ్ అని కొట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ క్యాప్చా అనేది డిస్ప్లే అవుతుంది మనకు. చూడండి, క్లిక్ ఆన్ టు మిస్ప్లేస్డ్ టైల్స్ ఇన్ పజిల్, నీడ్ 2 points. మిస్ప్లేస్డ్ అంటే ఇవి రాంగ్ ప్లేస్లో ఉన్నాయనేది క్లిక్ చేశాను, అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా $0.02 4 క్యాప్చాస్కి. ఇది మనకి ఇది లోడింగ్ అవడమే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. దీని ద్వారానే మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చింది H6F7XF సెండ్. ఇదే ఫ్రెండ్స్, ఈ వర్క్ ఇలాగే ఉంటుంది వర్క్. SUSPORA. చూసారా, కొన్నిసార్లు త్వరగా వస్తుంది, కొన్నిసార్లు లేట్గా వస్తుంది. ఈ విధంగా మనం ఇలాంటి క్యాప్చర్ ఎంటర్ చేస్తూ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 క్యాప్చర్స్ 0.23, ఇందాక 0.08 ఉందా. ఇలాంటి కొన్ని అర్థం కాలేదనుకోండి ఫ్రెండ్స్, కెనాట్ సాల్వ్ అని కొట్టేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వస్తుంది చూసారా, ఇక్కడ LAU. చూసారా, త్వరగా వస్తున్నాయి కొన్నిసార్లు. ఇక్కడ టైమింగ్ కూడా వస్తుంది మీకు, ఈ 30 seconds టైం వస్తుంది అనమాట. లోపు మీరు ఎంటర్ చేయాలి. 34 seconds. ఆర్డర్ ప్రకారం అన్నమాట. ఇక్కడ ఉంటుంది చూస్తారా, ఈ ఆర్డర్ ప్రకారం ఇది సెలెక్ట్ చేయాలి. ఇది 1 కాదు, ఇది 1 2 3. ఓకే, సెండ్. సేమ్ అలాగే ఇంకోటి 1 2 3. ఓకే, సెండ్. చూసారా, కొన్నిసార్లు లేట్ వస్తుంది, కొన్నిసార్లు త్వరగా వచ్చేదా అనేది వచ్చేస్తుంది. 1 2 3. ఈ విధంగా అనమాట ఫ్రెండ్స్. మీరు ఇలా దీన్ని స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ సిగ్నల్ చూసారా, దీన్ని నొక్కేసి ఇది ఒక్కటి సాల్వ్ చేసేద్దాం. చూస్ ఆల్ ద బ్యాగ్స్. ఓకే, చూసారా, నేను రెడ్ మార్క్ క్లిక్ చేయగానే నెక్స్ట్ క్యాప్చర్ అనేది రాలేదు. ఇప్పుడు మనం డాష్ బోర్డ్కి అయితే వెళ్దాం. ఇది ఎర్న్ చేసేది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ $0.08 ఉంది కదా, ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. డాష్ బోర్డ్లోకి వచ్చేద్దాం. చూసారా, ఇక్కడ వచ్చేసింది. అలాగే మనం ఇందులో అమౌంట్ ఎలా డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ పేఅవుట్ మెథడ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూసారా, మీకు ఈ అమౌంట్ అనేది డ్రా చేసుకోవాలనుకుంటే వెబ్ మనీ ద్వారా కానీ, పేయర్ కానీ, ఎయిర్ ఏటీఎం కానీ, బిట్కాయిన్ క్యాష్ ద్వారా కానీ, దీని ద్వారా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. దీంట్లో ఎంత మినిమం విత్డ్రావల్ ఉంటుంది అనుకుంటే వెబ్ మనీలో 0.50, పేయర్లో 0.50, ఇలా సేమ్ ఒక్కొక్క దాంట్లో దీంట్లో $, ఇందులో 0.25 ఇట్లా మినిమం. దీంట్లో బోనస్ కూడా వస్తుందండి ఫ్రెండ్స్, 10% వెబ్ మనీలో. ఇది వెబ్ మనీ లేకుంటే పేయర్ కానీ మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే యూట్యూబ్లో చాలా ఉంటాయి, ఎలా క్రియేట్ చేసుకోవాలో అందులో చూసి
చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీని ద్వారా మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ వర్క్లోకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరియు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.